తెలంగాణ ఎప్సెట్ తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి మనకు అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది అండ్ టైం కూడా చెప్పారు. సో ఈ వీడియో లోపల డీటెయిల్గా మనం ఈ రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మనకు తెలంగాణ ఎప్సెట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది May 4th and 5th రోజు బైపీసీ స్ట్రీమ్కి కండక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటుగా 9th, 10th అండ్ 11th ఎంపీసీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి కండక్ట్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో ఈ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్లకు సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకు May 17th రోజు రిలీజ్ చేస్తారు అని చెప్పి మనకు అఫీషియల్గా అప్డేట్ రావడం అయితే జరిగింది అన్నట్టు. May 17th, 2026 రోజు 11 AM ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. అండ్ మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయిన వెంటనే అఫీషియల్ వెబ్సైట్ లోపల మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ లోపల రిజల్ట్స్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంది కదా, ఆ ఆప్షన్ కింద చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో రిజల్ట్స్ అని చెప్పి సో అవి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా మన రిజల్ట్స్ రాగానే వీడియో అయితే వేసుకుందాం మన ఛానల్ లోపల. సో రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్ నుండి వీడియో అయితే వస్తుంది, రిజల్ట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి అండ్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయాలి. ఫర్దర్గా ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మనం ఎంసెట్కి సంబంధించి వీడియోస్ అయితే వేసుకుందాం. ఎస్పెషల్గా తెలంగాణ లోపల ఉన్న బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ కౌన్సిలింగ్, ఫార్మసీ కౌన్సిలింగ్ అండ్ దాంతోపాటు నర్సింగ్, ఏహెచ్ఎస్ ప్రతి కౌన్సిలింగ్ సంబంధించి ఏమేమి చేయాల్సి ఉంటుందని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను వీడియోస్ ఫర్దర్గా వేస్తూ ఉంటాను. కాబట్టి బైపీసీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ ఎంపీసీ వాళ్ళకు కూడా ఎంసెట్ రిలేటెడ్ ఏమేమో మనకు ఫేసెస్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది అని చెప్పి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం అన్నట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.